ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తా ఉన్నాను. యెహోషువ కంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధముగా శ్రేష్ఠుడు అని కొన్ని పాయింట్స్ మనము ఈరోజు ధ్యానించుకుందామండి. యేసుక్రీస్తు అందరికీ కూడా రక్షకుడు. అలాగే యెహోషువకు మించిన పేరు యేసు అనే పేరు. యెహోషువ అర్థము యెహోవా నా రక్షణ అనేసి. అలాగే మార్క్ రాసిన సువార్త 10వ అధ్యాయము 45వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడు. అలాగే క్రొత్త నిబంధనలో పరిచారకుడుగా మాదిరికరంగా ఉండటం మనం చూస్తాము. కానీ యెహోషువ మటుకు మోషేకు పరిచారకుడుగా ఉండటం చూస్తాము. అలాగే అన్ని కార్యములలో యెహోషువ మోషేను అనుసరించాడు. కానీ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడిని అనుసరించడం చూస్తాము. అలాగే యెహోషువ మోషేకు విధేయుడుగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు దేవుడికి విధేయుడుగా ఉండడం మనం చూస్తాము. యెహోషువ మోషేతో సీనాయి పర్వతం మీద ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉండటం మనం చూస్తాము. అలాగే యెహోషువ ఇశ్రాయేలీయులకు నాయకుడుగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు అందరికీ గొప్ప నాయకుడుగా ఉండటం మనం చూస్తాము. యేసుక్రీస్తు అందరికీ నిజమైన విశ్రాంతిని ఇస్తాడు. కానీ యెహోషువ మటుకు శత్రువులను జయిస్తాడు, వాళ్ళకు విశ్రాంతి ఇవ్వలేకపోయాడు. యెహోషువ యుద్ధము చేశాడు, అనేకులను చంపడం మనం చూస్తాము. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని కూడా చంపలేదు, కత్తి పట్టుకోలేదు. సో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే యెహోషువ కంటే ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రేష్ఠుడు అనేది మనము ఈరోజు ధ్యానించుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోస్ కనుక మీకు ఉపయోగపడుతున్నాయి అనేసి అనిపించినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. సువార్త వెళ్ళని చోట్లకు కూడా వెళ్ళేలాగా ప్రయత్నిద్దాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.